మమ్మీ తీసేస్తా అన్నారు ఆపే. మమ్మీ తీసేస్తా అన్నారు ఆపే. ఇదే లాస్ట్ వీడియో సుప్రియ చేసేది. ఇప్పటి నుంచి నేను బోయగూడ బాయ్స్ ఛానల్ వస్తలే, ఇదే లాస్ట్ వీడియో. ఆమె నన్నే కొట్టింది అని చెప్పి వాడు ఫీల్ అవ్వడం. నాతో మాట్లాడవా? నాతో మాట్లాడడం మానేస్తావా? థ్యాంక్ యూ సో మచ్ అక్క అన్న. మళ్ళీ ఇప్పుడేం ప్రాబ్లం ఉంది నీకు రావడానికి? అట్లా అడుగు. ఆమె వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఓకే అంటే కొట్లాటలు, మిస్అండర్స్టాండింగ్లు. కొట్లాడిన తర్వాత వీళ్ళు చెప్తే నన్ను ఎట్లా కొడుతుంది? ఓకేనా సుప్రియ? సుప్రియ నువ్వు నిన్ను తీసి వాళ్ళని ఎట్లా పెట్టుకుంటారు అడగాలి కదా అని. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోయగూడ బాయ్స్. సో సుప్రియ మీద ప్రాంక్ చేయమని చెప్పి వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ అక్క కాల్ చేసిర్రు. అయితే మొన్న లాస్ట్ వీడియోలో నవీన్ని సుప్రియ కొట్టింది, పచ్చకడి వీకింది. నేను చెప్పిన కదా గైస్, ప్రాంక్ అయితే రివెంజ్ తీసుకుంటా అని చెప్పేసి ఇప్పుడు తీసుకుంటున్న రివెంజ్ ఏం లేదు. ఆమెతో రివెంజ్ ఏం తెలుసా? ఇగో ఈ ఎగ్స్, పిండి, పాల ప్యాకెట్ ఇవే ఎట్లా చేసేస్తా అయితే మాకు సంబంధం లేదు, అది వాడు పర్సనల్ గా చేసుకుంటుండు. పర్సనల్ గా కాదు, వీళ్ళందరి సపోర్ట్ తోనే చేస్తున్నా నేను, చెప్తున్నా. వీళ్ళందరి సపోర్ట్ తోనే చేస్తున్నా. మెయిన్ ఎస్పెషల్ సపోర్ట్ అవ్వాలి తెలుసా నాకు ఉన్నాడు మా వెనకాల నిఖిల్ భాయ్ అని చెప్పి. అయితే ఎవరు సపోర్ట్ చేస్తలే. సో సుప్రియ కాల్ చేసి మేము వస్తున్నామని చెప్పి కాల్ చేసి ఆమెతో కొంచెం ప్రాంక్ లాగా చేసేసి దాని తర్వాత నవీన్ గడ స్టార్ట్ చేస్తాడంట. అంటే నాకు ఇంకా వాళ్ళ అక్క స్టార్ట్ చేస్తారు. నాకు సుప్రియకి కొట్లాట అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటలేం మేము. ఎట్లయినా మా వాళ్ళు కూడా నితిన్ కూడా మొన్న నాతో కొట్లాడింది కదా, ఇట్లా తీసేయి ఎవరు రావద్దు, ఇది బాయ్స్ ఛానల్ అని చెప్పి. సో అట్లా అని చెప్పేసి తీసేస్తాం ఛానల్లోకి. ఆమెకు చెప్తాం ఇది ఆమె ప్రాంక్, అది సీరియస్ ఏం కాదు. చలో పోదామా? ఆమె రియాక్షన్ చూద్దాం, కాల్ చేద్దాం, ఏడున్నా అడుగుదాం. నేను వస్తున్నాను అయితే ఏం చెప్పకు. నిన్నే పో అన్నది, మొన్న కూడా నిన్నే పో అన్నది. అన్న కాల్ కట్ చేసేసి ఫస్ట్ ఆమె కాల్ చేస్తుంది సుప్రియ కాల్. ఏం చెప్పకు. హలో సుప్రియ, ఏడున్నా సుప్రియ? ఇంట్లోనా? ఒక 5 minutes వస్తున్నాం. ఒకటి మాట్లాడాలంట మన వాళ్ళు మీతో. 5 minutes వస్తున్నాంలే, ఆగు, వచ్చినాక మాట్లాడదాం. దేని గురించి ఏమైంది? ఏం కాలేలే, వస్తున్నాం, ఆగు. సో గైస్ వచ్చినాం మేము సుప్రియ వాళ్ళ ఇంటికాడికి వచ్చినాం. ఆమె దగ్గర పోయి మాట్లాడి లాస్ట్ వీడియో నువ్వు మాట్లాడు అని చెప్పి వీడియో రికార్డ్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ వీడియో తీస్తున్నాం అని చెప్పి ఆమెకు డౌట్ వస్తుంది. సరేనా? దా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏం లేదంటే అంటే నార్మల్గా నిన్న అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఇదే లాస్ట్ వీడియో సుప్రియ చేసేది. మన వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు.
నిన్న మొన్న అయిందంటే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయింది. నేను లేను. ఏడుస్తున్నావు ఎందుకు? మరి అన్నతో నీతో సీరియస్ గా మాట్లాడితే ఏం లేదు. మరి ఏమన్నావు నువ్వు? నేనెందుకు ఏమంటా? మరి ఏమైంది అన్న వీడియో తీసుకుంటున్నా అంట. సరే ఇట్లా ఏమైంది అడుగు, మరి నాకేం తెలుసు. సుప్రియ మొన్న వీళ్ళు మాట్లాడిరని చెప్పి నీకు చెప్పిన చూడు, వీళ్ళు కొట్లాడుకుర్రు, ఎందుకు వస్తుంది ఫీమేల్, ఎందుకు వస్తుంది మన బాయ్స్ గ్రూప్లో, బాయ్స్ ఛానళ్ళకి ఎందుకు వస్తుంది, అండ్ ఇంకా ఏమన్నారా వీళ్ళు కొట్లాడుకుర్రు. గ్యాప్లో సుప్రియ కూడా ఒక వీడియోలో, అంటే నేను సుప్రియని తీసుకొని మాట్లాడుతున్నప్పుడు సుప్రియ వీడిని కొట్టింది. అది చెప్పే చేసినాము, కాకపోతే వానికి తెలియదు. దానికి వీడు ఫీల్ అవ్వడం, నేను తీసుకొచ్చిన నా ఫ్రెండ్ని ఆమె నన్నే కొట్టింది అని చెప్పి వాడు ఫీల్ అవ్వడం. మళ్ళా ఇంకా ఈ నితిన్ గాడు, నితిన్ బాలు ఇట్రా, సో వీడియో ఎందుకు పెడుతున్నాము అంటే వాళ్ళకు కూడా తెలియాలి. మళ్ళీ ఇప్పుడు మూడు వీడియోస్కి వచ్చిందంటే 3 వీడియోస్కి వచ్చి సడన్గా వస్తలేదు అని అంటే వాళ్ళకు ప్రాబ్లం అయితే తెలియకుండా చేస్తున్నాం అని చెప్పి అదే ఆమెకు చెప్పి ఆమెతోనే మాట్లాడి. ఓకేనా సుప్రియ? ఓకేనా? రావా ఇక వీడియోస్కి పక్కా? ఎందుకు అడగాల కదా, నువ్వేం చేసినావు అడగాల కదా. బాయ్స్ ఛానల్ కదా, బాయ్స్ ఛానల్ అంటే మరి నువ్వు అడగాల కదా. ఇప్పుడు ఇంతవరకు కొట్టుకున్నారు కదా. అమ్మా మరి ఫస్ట్ తీసుకుని నువ్వు అడుగు. చెప్పే కొట్టుకున్నాను, చెప్పకుండా అయినా కొట్టడం తప్పే కదా, వాళ్ళు చెప్తారా. ఇప్పుడు నీ వీడియో వచ్చింది కదా, చెప్పు. ఏమనుకుంటున్నా అంటే నేను ఒక ఫ్రెండ్ని తీసుకొని వచ్చుకుంటున్నాను, నిన్ను తీసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అట్లా అని చెప్పి. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు మీ సిస్టరే, ఆ ఫ్రెండ్ ఎవరో కాదు మీ సిస్టరే. రేలా 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 మనసూర కలసేనా. ఇప్పటికే మీ సిస్టరే మా దాంట్లో ఛానల్లో ఉంటుంది, నువ్వు ఉండవు. అట్లా ఇట్లా తలుపితే కాదు, నోరిపి మాట్లాడాలి. అంటే తనకన్నా ముందు ఆమెనే పరిచయం కదా మాకు, తన వల్ల సుప్రియ పరిచయం అంట వీడికి. అట్లా నువ్వు అడగాలి కదా. మీకు ఓకేనా అంటే అడగాలే కదా, అడగాలి. నువ్వు అడగాలంటే ఎట్లా? అడగంటే మరి నన్ను తీసుకుంటారంట ఓకేనా? వాళ్ళ ఇష్టం లేకుండా సుప్రియ నిన్ను తీసి నన్ను పెట్టుకుంటారంట ఓకేనా? మరి అంటే మరి నువ్వు తర్వాత మీకు ఓకేనా అంటే మళ్ళీ వసంత వస్తా. అంటే ఆమె చేస్తుంది, కంటెంట్ అయితే చేస్తుంది, చేయలేదు అని సుప్రియలో గొడవలు అవుతున్నాయంట వీళ్ళకు. మళ్ళా నీకు అంతే కదా, ఫస్ట్ కనుక్కో అని చెప్పినా కదా. మిస్అండర్స్టాండింగ్ అవుతుందండి. అంటే ఎట్లా పడితే అట్లా మాటలు పడరు కదంటే ఎవరైనా కూడా. ఎవరితోనరా? నాతోనైతే నాతో. అందుకనే మొన్నటిదాకా మీరు కూడా మొన్న కాల్ చేశారు కదా, ఏమైనా మాట్లాడతలేరు అని చెప్పేసి. నేను అదే ఏడుస్తుంటే ఏమైందని చెప్పానంటే మాట్లాడతలేడు అని చెప్పి. నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిన, వాట్సాప్ లో బ్లాక్ చేసేసిన. అట్లా ఇప్పుడు నేను కాల్ చేసినందుకు ఏడుస్తున్నా అంటే అంటే సీరియస్ గా మాట్లాడింది. మీరు ఎవరైనా ఫోన్ చేసిరా అన్నకన్నా అడుగుతుంది. ఓకే అంటే నేనేం చేయలేదంటే కూడా నమ్ముతలేదు. ఎవరేం చేయలే, నేనే వచ్చిన కాల్ చేసిన నీకు. మళ్ళీ చెప్పకుండా డైరెక్ట్ వస్తే బాగుండదు అని చెప్పి. ఓకేనా సుప్రియ? సుప్రియ మూడు ఇట్లకి వచ్చినావు, ఇప్పుడు మళ్ళీ వద్దానంటే ఎట్లా ఉంటుంది? మళ్ళీ ఎందులో తీసుకుంటారు? వాళ్ళు ఇట్లా డ్రాప్ అయిపోదా? ఫోన్ వేరే దాంట్లో ఎందుకు మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మళ్ళీ ఇదైపోతుంది కదా అనవసరంగా. జాబ్ చేసుకుంటా, ఇంట్లో ఉంటా.
నువ్వు నిన్ను తీసి వాళ్ళని ఎట్లా పెట్టుకుంటారు అడగాలి కదా. అట్లా అంటావు. ఏం చేయాలి? గొడవ పడాలి ఇప్పుడు? అడగాలి నువ్వు. అంటే నీకైతే అడిగే రైట్స్ ఉన్నాయి కదా. అయ్యా చెయ్యను. పిచ్చా నీకేమన్నా? ఇప్పుడు 3 ఇట్లా తీసినావు, మళ్ళీ ఇప్పుడు చెయ్యను అని అంటే ఎట్లా? ఎందుకులా నవ్వుతున్నావు నువ్వు? రేపటి దినం మళ్ళీ మేము తీసుకున్న తర్వాత మేము కొట్లాడదు ఈమెతోని. అది కదా ప్రాబ్లం. నాతో మాట్లాడవా మాట్లాడవా కదా అంటే ఎందుకంటే నాతో మాట్లాడడం మానేస్తావా? తర్వాత తను మళ్ళీ నాతో మాట్లాడడం కానీ మానేస్తావా? అంటే నాకైతే ప్రాబ్లం లేదు అంటే సుప్రియ ఛానల్లోకి రావడం అయితే నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వచ్చింది ఇప్పుడు ఇద్దరు వచ్చిరు అనుకో, వీళ్ళు గొడవ పడతారు ఇంట్లో. మాట్లాడాలంటే అంటావు. ఇప్పుడు మీ ఇద్దరు గొడవ పడితే ఇప్పుడు డాడీ ఊకుంటారా? ఇప్పుడు అదే గొడవ పడనే మీతో మాట్లాడను. నువ్వు ఎట్లా గ్యారెంటీ ఇస్తావు? ఇప్పుడు వచ్చిన మాట్లాడాలని చెప్పినా కదా, మాట్లాడు. నువ్వు అడుగు. ఇన్నింట్లో పెట్టుకుని తీసేస్తా అంటే అదేంది అడగను అంటే? ఇప్పుడు వేరే దాంట్లో కొత్త అంటే నేను కూడా ఒప్పుకొని ఇక చెయ్యొద్దు, ఇక మానే మరి మొత్తానికి. ఫోన్ తీసేసావా? ఆ ఫోన్ కూడా అవసరం లేదు. ఇక వేరే చేయవద్దు, ఇక వేరే దాంట్లో ఎక్కువద్దు. ఇంకా అయిపోయింది, ఇక రెండిట్ల పేరు పోయింది. ఇక అర్థమైందా? నాకు ఇప్పుడు కూడా ప్రాబ్లం లేదంటే ఆమె ఉండడం ఛానల్లో. ఇద్దరు కాదంటే సుప్రియ ఉంటే నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే వీళ్ళని వదులుకోవాల్సి వస్తుంది నేను. మాట్లాడొచ్చు కదా, నీ వల్ల ఏం ప్రాబ్లం అని అడగాలి కదా. తను వచ్చింది ఫస్ట్ డే నుంచే మాతో అందరితో మంచిగా కనెక్ట్ అయింది. నేనైతే సొంత చెల్లెలాగానే ఫీల్ అవుతున్నాను. నేనైతే అడుగు సుప్రియ, నువ్వు అడగాలంటే ఎట్లా అడగాల? నువ్వు ఏం అడగాలి? మరి ఇప్పుడు అంతమంది ఇప్పుడు నీ వల్ల వెళ్ళిపోతాం అంటే ఏమైందో అడుగు. నువ్వు వాళ్ళని అడగాల, అట్లా కాదు. ఇప్పుడు 3 వీడియోస్ లో నీ పేరు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అక్క అన్ను. మళ్ళీ ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది నీకు రావడానికి? అట్లా అడుగు. చెప్పు. అంటే ప్రాబ్లం ఏంటో చెప్తే ఆమె తెలుసు. ఉన్నది చెప్పు. నువ్వు ఇందాక అట్లా కాదు, నువ్వు అడుగుతానే కదా ఏదన్నా తెలుస్తుంది. కొట్టంగా ఓకే అక్క థ్యాంక్ యూ అక్క అంటే ముందు తీసుకొచ్చినాక మళ్ళీ వీళ్ళు ఒప్పుకోలేరు. అందుకని చెప్పి మేము ఒప్పుకుంటలేము. మేము ముందు వీడియో చేస్తుండే వేరే వాళ్ళతో తీసుకొచ్చి, వీళ్ళు అందరూ ఒప్పుకోలేరు. మళ్ళీ మేము ఎట్లా ఒప్పుకుంటామని చెప్పి వద్దు అంటున్నాం. అప్పుడు మేము ఒప్పుకోలేదా? అంటే వీళ్ళు టీం ఒప్పుకోలే అన్న, నీతో అదే టీం ఒప్పుకోలేదు అంటున్నాం. టీం ఒప్పుకోలేదా? మీ ఇద్దరు కొట్లాడుకురా, నువ్వు ప్రభాస్ గాడు. మేము ఇద్దరం కొట్లాడుకున్నాం. మేము వద్దన్నారు. అది చెప్పు పాయింట్. టీం ఒప్పుకోలేదు అని నాకు. వద్దన్నారు అని చెప్పి ఇప్పుడు ఈమె విషయం నువ్వు ఏమన్నావా అది చెప్పు నాకు. వద్దానా అని చెప్పి చెప్తున్నాను. అదే ఎందుకు కొట్టినప్పుడు ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? మరి కొట్టినప్పుడు నవ్వినావు కదా. ఫస్ట్ ఆయన ఒక్కైనా కాదు, ఇంకెవరు వద్దంటున్నాడు. అందరికి ప్రాబ్లం అంట. మరి అది అడుగు. నాకైతే అసలు వద్దు, నా టీంలోనైతే అస్సలే వద్దు. నాకైతే ఆమె వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఓకే అంటే కొట్లాటలు, మిస్అండర్స్టాండింగ్లు. అడుగు, ఏమైందో అడుగు. అడుగుతేనే తెలుస్తుంది. అడగకుండా జరిగిపోతే కానీ ఈమె తీసుకున్నాకనైతే తను ఈమెతోనైతే కొట్లాడొద్దు అంటే. నేను మాట్లాడను, కొట్లాడొద్దు. నేనే బయటికి పోతాను వచ్చినప్పుడు. బయటికి పోవడం కాదు సుప్రియ. ఇప్పుడు నువ్వు 3 వచ్చినావు అవునా? దీని తర్వాత ఓన్ అంటున్నా కదా. కాదు ఫోన్ కాదు, నీకు పేరు వస్తుంది అన్న. ఫోన్ రాని సరే ఏడుస్తుంది. ఏమన్నా అంటే మళ్ళీ ఫోన్ వాళ్ళ కొట్టేస్తా, సుప్రియ నువ్వే కదా మాట్లాడాలా? భయం పెడతాడు అంటే అడగాల. ఏడోకు సుప్రియ. ఎందుకు వద్దంటారు? సరే ఓ పని చేద్దాం, ఇంకో ఛానల్ పెడదాం. లేదన్న పెట్టుకుని అలా పోయి కూడా గర్ల్స్ అని చెప్పి నువ్వు మీ చెల్లె పెట్టుకొని చేసుకోరు. పెట్టుకుంటారు. నీకేమైనా ప్రాబ్లమా? మాకే ప్రాబ్లం. సరే మాట్లాడు. ప్రాబ్లం మాట్లాడతలేము. మేము మాట్లాడతలేము, అదే చెప్తున్నా కదా, మాట్లాడతలేము. రేపటి దిన మా ఫ్రెండ్ తీసుకున్నాక కూడా నువ్వు ఏం అది చేయొద్దు. తీసుకోబో. ఎవరు వద్దంటలేరు. ఆమె ఏం పట్టుకొని కూర్చోలేడు. నేను నువ్వు పట్టుకున్నా అని చెప్పి నేను అనలే కూడా. అర్థమైందా? ఇప్పుడు సుప్రియ అని అనవసరంగా తీసేయడం. మమ్మీ తీసేస్తా అన్నారు ఆపే. మమ్మీ తీసేస్తా అన్నారు ఆపే.
అంటే ఏవో గొడవలు అవుతున్నాయంట చెప్తున్నారు కదా వాళ్ళు కూడా. మా టీంలో మొత్తం ఉన్నారా అండి వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు అందుకని చెప్పేసి మేము ఈయననే కాదా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇగో నాతోనైతే ఇగో ఈయన కొట్లాడు. వీళ్ళైతే ఇద్దరు కొట్లాడుకో. ఎందుకంటే ఫస్ట్ నాతోని కొట్లాడడం అయితే ఫస్ట్ ఈయననే కొట్లాడి, నేను ఆమె తీసుకొని వచ్చిన చెప్తారు వాళ్ళు. ఛానల్ కి నన్ను ఎవరు తీసుకోలేరు, ఆయన తీసుకోలేదు. ఆయననే వద్దంటున్నారు. నేను తీసుకోపోయినా సరే, నేను వీళ్ళతో కొట్లాడినా తీసుకోమన్నాడు కదా ఆంటీ, నేను నా వర్షన్ ఏంటంటే నేను తీసుకోపోయినా నా ఫ్రెండ్ అని చెప్పి నేను తీసుకున్నా, వీళ్ళతో మాట్లాడినా, వీళ్ళకి చెప్పలే అన్నతో మాట్లాడినా, ఇక్కడ వీడియో కూడా చేసిన, వీళ్ళు నాతో కొట్లాడారు. కొట్లాడిన తర్వాత వీళ్ళు చెప్తే నన్ను ఎట్లా కొడుతుంది? చెప్పండి, నన్ను ఎట్లా కొడుతుంది? వీళ్ళు చెప్తే కాదు, వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళందరూ ఆమెను చెప్తున్నప్పుడు నువ్వేం అర్థం చేస్తలే అని చెప్పి నిన్ను కొట్టింది. మాట్లాడినా కదా నా ఫ్రెండ్ సపోర్ట్ చేసినావు నువ్వు. చేసిన నేను సరే ఇప్పుడు అదంతా పోనీ, అదంతా వీడియో వదిలేసి చెప్పేసి అట్లా ఇష్టం వచ్చినట్టు అందరినీ కొట్టేస్తారు అయ్యా. సరే ఆ వీడియో అదంతా కాదు కానీ సుప్రియ ఒకసారి లాస్ట్ లో ఒకసారి క్లోజింగ్ చెప్పేసేవా? ఒక క్లోజింగ్ చెప్పేసి మేము రాను అని చెప్పి ఒక క్లోజింగ్, ఎందుకంటే మళ్ళా వేరే వాళ్ళు అడుగుతారు కమెంట్స్లల్లా. సుప్రియ ఒకసారి చెప్పేసి చెప్పు. ఫైనల్ అయితే మేము తీసేసినాం గైస్. తీసేసినాం. సరే ఓకే, ఏదో ఒకటి చెప్పు సుప్రియ. వస్తలేమో ఇంకా నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను రాను అని. నువ్వే అన్నావు కదా, నవీనే పెట్టిండు, నవీనే తీసేస్తే ఏం చేయాలని నువ్వే చెప్పొచ్చి అడగొచ్చిన అన్నావు. అదే సుప్రియ క్లోజింగ్ కొట్టేసి. ఇంట్రో ఎట్లయినా మీరే కదా చెప్పింది, ఛానల్ వస్తున్నాను మీరే తీసేస్తున్నాను. ఒక మాట నువ్వు చెప్పు. ఇష్టంతో వెళ్ళిపోతున్నాను అన్న. సరే ఒక మాట నువ్వు చెప్పేసి అయిపోతుంది. సరే ఇప్పటి నుంచి నేను బోయగూడ బాయ్స్ ఛానల్ వస్తలే, ఇదే లాస్ట్ వీడియో. ఎందుకు అని కూడా చెప్పేసి ఒకసారి. రీజన్ ఇష్టంగానే పోతున్నాను. నా ఇష్టపూర్వకంగా నేను వెళ్ళిపోతున్నా ఛానల్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ గైస్. వీడియో చూసి ఎంజాయ్ చేయండి, నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా? అది కూడా చెప్పేసి ఒకసారి క్లోజింగ్ చెప్పేసేయి సుప్రియ, లాస్ట్ వీడియో కదా. సరే ఓకే మన నడు పోదాం. బాయ్ సుప్రియ. మైక్ థ్యాంక్ యూ. బాయ్ సుప్రియ. కూర్చోలేడు, మాట్లాడడానికి రాలేదు. సుప్రియ బయటికి రా, రా బయటికి రా. సుప్రియ ఒకసారి ఇట్రా. సుప్రియ ఇట్రా ఒకసారి, ఇట్రా సుప్రియ ఇట్రా. అయ్యా ఏడుస్తున్నావు, ఇట్రా.